అండి సబ్ ఇన్స్పెక్టర్ మైసల్తో మేడం వాల్యుబుల్ పాయింట్ చెప్పింది. సో దాన్ని మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. సో ఇంకొకటి ఏంటంటే 2 థింగ్స్ నేను చెప్తాను. నెంబర్ 1 ఏంటంటే మీరు ఎంత బిజీగా ఉన్నా మీ పిల్లలతో స్పెండ్ చేయండి. ఎందుకంటే మేము మా ఫ్యామిలీస్ని మిస్ అవుతాం. మీరు మీ పిల్లలకు దగ్గరగా ఉండండి. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ చాలామంది కూడా పిల్లలు లేవక ముందు బయటకు వస్తాం, పడుకున్న తర్వాత ఇంటికి పోతాం, మధ్యాహ్నం లంచ్ టైంలో ఉంటాం. మా మిసెస్ వీళ్ళే జనరల్ ఏంటంటే పిల్లలను చూసుకుంటారు. సో మీకు టైం ఉంది కాబట్టి మ్యాక్సిమం పిల్లలతో స్పెండ్ చేయండి. అప్పుడు వాళ్ళ లోన్లీనెస్ ఫీల్ అవుతుంది. మదర్ ఒక ఫోన్ పట్టుకుంటారు, ఫాదర్ ఒక ఫోన్ పట్టుకుంటారు, పిల్లలు ఒక ఫోన్ పట్టుకుంటారు. ఫోన్ వచ్చిన కాడ నుంచి ఏమైందంటే రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోతున్నాయి. సో దయచేసి మీరు అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. స్పెండ్ చేయండి. సండే ఉన్నప్పుడు వాళ్ళకి బయటికి తీసుకెళ్ళండి. మన బిజీలో పడిపోయి బిజీ వరల్డ్ అనమాట ఇది. సో దాన్ని మీరు చూడండి. ఇంకోటి మేడం చెప్పినట్టు పద్ధతి నేర్పించండి పిల్లలకి. ఫస్ట్ పద్ధతి, స్కూల్కి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలా, సమాజంలో ఎట్లా ఉండాలా, సార్ ఎట్లా మాట్లాడాలి, ఎట్లా రెస్పెక్ట్ చేయాలి. అదే ఉండని అండి సార్ ఉండని. చాలామంది పిల్లలకు రెస్పెక్ట్ తక్కువ ఉంటుంది. సో అదొకటి కొంచెం మీరు నేర్పించండి. ఇంకోటి ఏంటంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మేడం చెప్పించారు. అది ఇంపార్టెంట్ థింగ్. ఆడపిల్లలు వాళ్ళైతే కొంతమంది పిల్లలు చెప్పుకోలేక వాళ్ళు లోపల కుమిలిపోయి వాళ్ళు లైఫ్ ఎండ్ చేస్తున్నారు చాలామంది. సో ఆ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మీరు ప్రేమగా చెప్పండి వాళ్ళకు. వాళ్ళు భయపడతారు చెప్పడానికి. అదొక్కటి మీరు గైడ్ చేయండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి చెప్పండి ఫ్యూచర్ మీరే మన దేశాన్ని బిల్డ్ చేస్తారని చెప్పేసి అని. ఈ పాయింట్స్ అనేది మీరు కవర్ చేస్తే పిల్లలు ఖచ్చితంగా మీ పేరు నిలబెడతారు, మంచి పొజిషన్లో ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్.